సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నా ఇష్ట దైవం కాణిపాక వినాయక స్వామిని ఈరోజు దర్శించుకోవడానికి అవకాశం కల్పించిన మా అన్నయ్య పెద్దలు పూల ప్రభాకర్ గారికి మాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, త్రిముఖ అనే మూవీ నా మొదటి ప్రయత్నంగా దర్శకత్వం చేసి జనవరి 2వ తారీఖున రిలీజ్కి 5 భాషల్లో సిద్ధంగా ఉంది. మంచి స్టోరీ, మంచి స్క్రీన్ ప్లే, దానికి ప్రతి క్యారెక్టర్కి సరిపడే నటీనటులతో ఒక మంచి ప్రయత్నం చేశాం. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరి నుంచి కూడా మనకు ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది. నిర్మించిన నిర్మాతలు అవుట్పుట్ చూసి చాలా ఆనందంగా ఉన్నారు. సో నాకు ఇష్టదైవమైన వినాయకుడిని దర్శించుకొని సినిమా ప్రమోషన్లో భాగంగా ఈరోజు ఈ కాణిపాకం నుంచి మొదలు పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి సహకరించిన మా అన్నయ్యకి, మీ అందరికీ నాకు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఈ త్రిముఖకు సంబంధించి కొన్ని రిలీజ్ అవ్వడం జరిగింది. గ్లిమ్స్ కానీ, ట్రేజర్ కానీ చాలా బాగా 2.5 కోట్ల వ్యూస్ అయితే సాధించాయి. టీజర్ వరకు నిన్న 4 రోజుల క్రితం రిలీజ్ అయిన ఐటెం సాంగ్, అది అందరినీ ఉర్రూతలోకించే ఒక సాంగ్ అందులో కమర్షియల్గా పెట్టడం జరిగింది. అది ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్, ఇండియా అంతా వైరల్ అవుతుంది. అలాగే రేపు రిలీజ్ కాబోయే మరొక సాంగ్, ఇంకొక 2 రోజులు రిలీజ్ అయ్యే మొత్తం అన్ని పాటలు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తాయి. ఈ న్యూ ఇయర్, ఈరోజు క్రిస్మస్, నెక్స్ట్ వచ్చే న్యూ ఇయర్కి కానీ, సంక్రాంతికి కానీ కుటుంబ సమేతంగా వెళ్ళి హ్యాపీగా ఆనందించగలిగే సినిమా అనేది మేము తీసాం. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ విత్ చాలా ఎంటర్టైన్మెంట్తో మిమ్మల్ని అలరించబోతుంది. అందరూ సపోర్ట్ చేయండి. సినిమా ఎంత బడ్జెట్లో తీసినా, ఎంత పెద్ద కాస్టింగ్ పెట్టుకున్నా, దీనికి జనాలకి రీచ్ అవ్వడానికి మీడియా సపోర్ట్ అనేది ఎప్పుడు దేనికైనా అవసరం. అలా సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి కొత్త డైరెక్టర్, కొత్త హీరో యోగేష్, కొత్త ప్రొడ్యూసర్ శ్రీదేవి మద్దాలి గారు, మేమందరం కొత్తగా ఒక మంచి ప్రయత్నం చేసి ఖచ్చితంగా జనాలకు నచ్చే సినిమా అయితే తీయటం జరిగింది. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో సినిమాకు సంబంధించిన విజువల్స్ కొన్ని రిలీజ్ అయ్యి చూసి ఒక నిర్ణయం ఖచ్చితంగా వస్తారు. జనవరి 2వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో 5 లాంగ్వేజ్లు రిలీజ్ కాబోతుంది. దయచేసి కొత్త వాళ్ళని ఆదరించి సినిమాని కోరుతున్నాం. ఈ మూవీతో అందరికి మంచి బ్రేక్ వస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎలా అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన సినిమా ఇష్టం అవుతుంది. కొంతమంది క్రైమ్ థ్రిల్లర్ ఇష్టం కావచ్చు, కొంతమందికి సస్పెన్స్ ఇష్టం కావచ్చు, కొందరికి కామెడీగా ఉండే ఫన్ ఇష్టం కావచ్చు. ఇలా అన్ని విషయాలను కూడా ఒక సినిమాలో మంచి స్క్రీన్ ప్లేతో తీయటం జరిగింది. ఎందుకంటే మాకు సినిమా తీయటం అనేది మాకు ఎంతో ఇష్టం, ప్యాషన్. నేను ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ చేసి
నేర్చుకొని అన్ని విషయాలు కూడా అందులో ఉండేలాగా తీశాను. మీరు అన్న క్వశ్చన్కి ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. అంటే చెప్పడం కొత్త హీరోలు అందరూ పెట్టి తీశారు కదా, హీరోయిన్లు అందరినీ, వాళ్ళకందరికీ ఈ మూవీ అయితే మంచి బ్రేక్ వస్తుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది. ప్రతి క్యారెక్టర్ కూడా అంటే ఏదో వాళ్ళు ఉండాలని పెట్టడం కాదు, అది ప్రతి క్యారెక్టర్కి చూస్ చేసి మరీ తీసుకోవచ్చు. మీరు చూస్తే సన్నీ లియోన్ ప్రపంచవ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఉన్నారు. ఆమె గతంలో తీసిన సినిమాల కంటే భిన్నంగా ఇందులో ఒక సిఐడి ఆఫీసర్ రోల్, పవర్ఫుల్ సిఐడి ఆఫీసర్ రోల్ చేయబోతున్నారు. అలాగే ఆమె నుంచి కోరుకున్న గ్లామర్ కోసం ఒక మంచి పాట కూడా చేసాం. అది ఆల్రెడీ రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. సిఐడి ఆయన చిన్నప్పటి నుంచి చూసిన అభిజిత్ అంటే అందరికీ తెలుస్తుంది. ఆయన ఆదిత్య శ్రీవాత్స ఆయన పేరు. ఆయన్ని ఫస్ట్ టైం తెలుగు స్క్రీన్కి మనమే తీసుకురాబోతుంది. ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా ఆయన తెలుగులో నటించలేదు. పెద్ద సినిమాలు కూడా స్టోరీ నచ్చక ఆయన చేయలేదు ఇప్పటివరకు. ఆయన్ని ఫస్ట్ టైం మన కాన్సెప్ట్ నచ్చి, స్టోరీ నచ్చి ఆయన ముందుకు వచ్చి చేశారు. అలాగే తమిళ రాజేంద్రన్ మనం చూస్తే ఆయన్ని మనం ఎంత ఎంటర్టైనింగ్గా ఫీల్ అవుతామో ఆయన ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. తెలుగు నుంచి ఎక్కువ మంది తెలుగు వాళ్ళని పెట్టుకునే ఉద్దేశంతో సాహితీ దాసరి, అశూ రెడ్డి అని ఇంకొక అమ్మాయిని, ఆ హీరోయిన్ వచ్చి బాలీవుడ్ నుంచి ఆకృతి అగర్వాల్ని, కమీడియన్స్ ప్రవీణ్, శకలక్ శంకర్, రవిప్రకాష్, జీవా గారు, గబ్బర్ సింగ్ గ్యాంగు, జబర్దస్త్ గ్యాంగు, అందరూ ఫ్రేమ్లో కనిపించే ప్రతి ఒక్కరు హీరో హీరోయిన్ని పక్కన ఉన్న ప్రతి ఫ్రేమ్లో కూడా మీరు వెల్ ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్ని చూడబోతున్నారు. వాళ్ళందరిని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ప్రతి సీన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నది. ఆ వచ్చే క్యారెక్టర్ కూడా దానికి న్యాయం చేయగలిగారని ఈ కాస్టింగ్ పెట్టడం జరిగింది. ముందుగా మీడియా మా కోసం ఇక్కడ కవర్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము అంటే సడన్గా అనుకున్నాం దర్శనం చేసుకుందామని. సో మీరు కూడా వెంటనే మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో నేను ఇప్పటి వరకు నన్ను పొలిమేరా 1, పొలిమేరా 2లో డీ గ్లామర్ రోల్లో చూశారు. బట్ త్రిముఖలో ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. నన్ను గ్లామరస్గా చూస్తారు. అండ్ రీసెంట్గా సన్నీ లియోన్తో సాంగ్ రిలీజ్ అయింది గిప్పా గిప్పా అని, మీరు చూసే ఉంటారు. సో ఆ గిప్పా గిప్పా సాంగ్లో నేను కూడా సన్నీ లియోన్ గారితో డాన్స్ చేశాను. అది బాగా వైరల్ అవ్వడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మూవీ టీజర్ చూసిన మీరు చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అందులో. థ్రిల్లింగ్కి సంబంధించిన ఎలిమెంట్స్ అన్నీ మీరు టీజర్లో చూడొచ్చు. సో టీజర్ చూసిన వాళ్ళందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ రిలీజ్ కోసం. సో January 2న మా మూవీ రిలీజ్ అవుతుందండి. హీరో యోగేష్ తనది డెబ్యూ. మీ అందరి సపోర్ట్ ఉంటుందని. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారిది కూడా డెబ్యూ, శ్రీదేవి గారిది, అండ్ డైరెక్టర్ గారిది కూడా డెబ్యూ. సో వీళ్ళందరికీ మన ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ అందరం మంచి సపోర్ట్ ఇచ్చి మా మూవీ మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మేడం, ఈ మూవీకి డైరెక్టర్ గారు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? మీరే ఒక క్యారెక్టర్ కావాలని మీరు వెళ్ళి డైరెక్టర్ని కలిసారా? డైరెక్టర్ గారు నన్ను అప్రోచ్ అయ్యారండి. అంటే ముందు పొలిమేరా మూవీ చూసి సార్ నన్ను అప్రోచ్ అయ్యారు. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్లీ మన గారు పుల్ల ప్రభాకర్ గారికి ఇలా అరేంజ్ చేసి పెట్టినందుకు, మమ్మల్ని ఎంత ఘనంగా రిసీవ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే మన మీడియా మిత్రులందరికీ ఇంత షార్ట్ నోటీస్లో వచ్చి మమ్మల్ని ఆదరించినందుకు కూడా మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను యోగేష్, త్రిముఖ మూవీలో ఫస్ట్ టైం హీరోగా డెబ్యూ చేస్తున్నాను. సో నాకు చాలా ఆనందం ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఫస్ట్ టైం నేను డెబ్యూ చేయడం. ఇండియా నుంచి డిఫరెంట్ లాంగ్వేజెస్లో, తెలుగులో కానీ, తమిళ్లో కానీ, కన్నడలో కానీ, హిందీలో కానీ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఈ మూవీలో చేశారు. అలాంటి ప్రాజెక్ట్లో నేను హీరోగా లాంచ్ అవ్వడం అన్నది ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. సన్నీ లియోన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం కానీ, సిఐడి అభిజిత్ గారు కానీ, ఇండియా మొత్తం తెలిసిన ఆయనతో కానీ, మన తెలుగులో ఇంకందరూ ప్రవీణ్ అన్న, శకలక్ శంకర్ కానీ, చిత్రం సీనం గారు కానీ, సుమన్ గారు కానీ, రవిప్రకాష్ గారు కానీ, అశూ రెడ్డి కానీ, సాహితీ కానీ, అందరూ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అందరితో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. సో సక్సెస్ఫుల్గా మూవీ కంప్లీట్ చేసి 5 భాషల్లో పూర్తి చేసుకుని మనకి January 2వ తారీఖు థియేటర్స్లోకి రావటం అన్నది చాలా ఆనందంగా ఉంది. మూవీ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. మేము చూసాము, మూవీ అవుట్పుట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా వచ్చింది. సో డెఫినెట్లీ మూవీ బాగా వర్కౌట్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే అక్రాస్ స్టేట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ థియేటర్స్కి వెళ్తున్నాము. సో అది కూడా ఒక బిగ్ అడ్వాంటేజ్. మా ప్రొడ్యూసర్స్ కూడా బడ్జెట్ పరంగా ఎక్కడ వెనకడుగు వేయకుండా చాలా గ్రాండ్గా మంచి విజువల్స్తో మూవీ చేశారు. మీరు ఆ గిప్ప గిప్ప సాంగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంత పెద్ద ఆల్మోస్ట్ ఒక 10 మంది ఆర్టిస్టులను పెట్టి అంత పెద్ద సాంగ్ తీయడం అన్నది ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ డైరెక్టర్, ఆల్సో ఎవ్రీ సింగిల్ ఆర్టిస్ట్. అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయ్యి ఉండి డెబ్యూ హీరో అయిన నాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది.
సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆల్సో త్రిముఖ ఈజ్ కమింగ్ టు థియేటర్స్ ఆన్ January 2nd. సో జనవరి 2వ తారీఖు త్రిముఖ థియేటర్కి రాబోతుంది. మన 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క ఊరిలో, ఆల్మోస్ట్ ప్రతి ఊరిలోనూ కూడా చాలా గ్రాండ్గా మూవీ అనేది రిలీజ్ కాబోతుంది. సో అందరూ తప్పనిసరిగా థియేటర్లకు వెళ్ళి మన మూవీని చూసి ఆదరించి మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చాలా మంచి సస్పెన్స్ ఎలిమెంట్ ఉంది. అందరు ఫ్యామిలీ కలిసి వెళ్తే ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఫ్యామిలీతో మంచి ఫన్ ఉంటుంది. శంకర్ గారు కానీ ప్రవీణ్ గారు కానీ కెరీర్ బెస్ట్ ఫన్ ఇచ్చారు కామెడీ పరంగా. మన ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ దాకా కూడా మంచి సస్పెన్స్ ఎలిమెంట్ అవుతుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీరు అందరూ ఆదరించాలి. మీడియా మిత్రులు లేకుండా ఏ సినిమా కూడా బయటికి రాలేదు. సో మీరు ఇంత షార్ట్ నోటీస్లో వచ్చి మమ్మల్ని ఇంత ఆదరించినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు నచ్చిన హీరో హీరో కాదు, మీరు సినీ ఫీల్డ్కి రావడానికి నాకు అంటే అక్కడ 2 క్వశ్చన్స్ అండి. నాకు నచ్చిన హీరో అంటే కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన టాటూ నా గుండెల మీద ఉంటుంది. నాకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్టీఆర్ గారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియా అండ్ జూనియర్ గారు. ఎంత మనం పడే కష్టంలోనే మన రిజల్ట్ ఉంటుంది, మన డ్యాన్స్ కానీ మన డైలాగ్స్ కానీ అని ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఇష్టం అంటే కళ్యాణ్ గారు. సో వాళ్ళిద్దరూ ఇంకా ఇండస్ట్రీలో నాకు దే ఆర్ ఇన్స్పిరేషన్. సినీ ఫీల్డ్కి రావడానికి కారణం ఏదైనా ఉండాలి కదా. అవునండి, అంటే నేను యూఎస్ నుంచి వచ్చాను ప్రాజెక్ట్ కోసం. ఫస్ట్ టైం రాజేష్ గారు మన ప్రొడ్యూసర్స్కి చెప్పినప్పుడు ముందు వేరే హీరో కొత్త ఎస్టాబ్లిష్డ్ అనుకున్నారు. తర్వాత ఎప్పుడైతే సన్నీ లియోన్ గారు మూవీని ఓకే చేశారో కొత్త వాళ్ళతో వెళ్ళొచ్చు అన్నప్పుడు నాకు వచ్చింది స్టోరీ. సో ఫస్ట్ మూవీని ఇంత పెద్ద ప్యాడింగ్తో రావటం అనేది చాలా ఆనందంగా అనిపించింది. సో అలా ప్రాజెక్ట్లోకి వచ్చాను. ఈ మూవీ టీజర్ తర్వాత మీరు ఏమైనా కొత్త సినిమాలు ఏమైనా ఆఫర్లు వచ్చాయా? నేను ఆల్రెడీ సెకండ్ మూవీ చేస్తున్నానండి. సినిమా పేరు చాణుక్యం. మూర్తి గారని డైరెక్ట్ చేస్తున్నారు. కొత్త డైరెక్టరా? త్రివిక్రమ్ గారి దగ్గర చేశారు ఆల్రెడీ. ఓకే. సో ఆయన చేస్తున్నారు. మూవీ స్టార్ట్ అయింది. హోప్ఫుల్లీ 26లోనే అది కూడా రిలీజ్ అవుతుంది. నా పేరు శ్రీదేవి అండి. నేను యూఎస్లో 25 ఇయర్స్గా సెటిల్ అయిపోయి ఉన్నాను. అక్కడ స్టేట్ గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్ పొజిషన్ చేస్తున్నాను. ఈ మూవీ స్టోరీ 1 ఇయర్ వరకు అందరూ మానిటర్ చేసి టీమ్గా వర్కౌట్ చేసిన తర్వాత మేము ఇది ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అప్పుడు మా కొత్త హీరో మా రాజేష్ గారు ఈ టీం మీద మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చి ఇది ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. మూవీ పూర్తయిన తర్వాత చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దీంట్లో కామెడీ కూడా ఉంది. అందరూ అడుగుతున్నారు ఏదైనా పండగలకి రిలీజ్ చేయొచ్చు కదా అని. కానీ మాకేమనిపించిందంటే క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు హాలిడేస్ ఉంటాయి, ఫ్యామిలీ పరంగా వెళ్ళి ఎంజాయ్ చేసే మూవీ ఇది అని చెప్పి మేము January 2nd వెళ్తున్నాము రిలీజ్కి. మీ అందరి ఆదరణతో ఈ మూవీ ఇంకా బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. ఐటమ్ సాంగ్ అయితే చాలా ఆల్రెడీ వైరల్ అవుతుంది. రేపు మెలడీ సాంగ్ కూడా రిలీజ్ అయిపోతుంది. అది కూడా చాలా బాగుంది. ఇంకొక సాడ్ సాంగ్, ఇంకో సాంగ్, మొత్తం 4 సాంగ్స్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే పాన్ ఇండియా మూవీ కదా ఇది. హిందీ వాళ్ళందరికీ సన్నీ లియోన్ గారు బాగా తెలుసు. ఆవిడకి తెలుగులో ఒక క్యారెక్టర్ రోల్ రావటం అనేది వాళ్ళకి అది అట్రాక్టివ్గా ఉంది. ఏంటో ఆవిడ ఐటమ్ సాంగ్ కాకుండా రోల్ కూడా చేస్తున్నారా అని. తర్వాత సిఐడి సీరియల్ అనేది నార్త్ ఇండియన్స్ అందరూ చాలామంది చూస్తూ ఉంటారు. అందులో ఆదిత్య శ్రీవాస్తవ్ గారు ఇందులో మంచి రోల్ ప్లే చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి ఇన్వెస్టిగేషన్ 3 కోణాలుగా జరిగింది. సో దానికోసమని మూవీ కూడా త్రిముఖ అని పేరు పెట్టారు. సినిమా ఎండింగ్ వరకు చూస్తే మీకు చాలా బాగా అనిపిస్తుందండి. అంతే ఇప్పుడు చెప్పగలను. మీరందరూ ఈ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటూ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. మేడం, మీరు ఒక ఎన్ఆర్ఐగా ఉండి ఇక్కడ వచ్చి మూవీస్ తీయాలని ఎందుకు వచ్చింది ఆలోచన? మేము ఎన్ఆర్ఐ కూడా అనలేను. నేను ఇప్పుడు అమెరికన్ సిటిజన్. ఇండియాకి నేను వీసా మీద వస్తున్నాను. ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు మా వారు అనేవారు లైఫ్లో ఒక్క మూవీ అన్న తీస్తాను. అది ఆ డ్రీమ్ ట్రూ అయింది. అన్నిటికంటే నాకు ఎక్సైటింగ్ ఏమనిపించింది కాణిపాకం రావడం, అభిషేకం చూస్తాననేది. నాకు అసలు అభిషేకం ఉంటుందని కూడా తెలియదు నాకు, నిజం చెప్పాలంటే. చాలా హ్యాపీ అండి ఈ సేవ దొరికినందుకు మాకు ఈరోజు. కాణిపాకం ఎప్పుడు రావాలనే ఆలోచన, మేము తిరుపతి వస్తే ఒక నిమిషం కారులో ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోవటమే కానీ ఏ సేవ దొరుకుతుందని మాకు తెలియదు. కానీ చాలా నమ్మకం అండి. మా ఇంట్లో నిత్యం పూజ చేస్తాము గణపతికి. ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము తిరుపతి నుంచి స్టార్ట్ చేయాలి మా ప్రమోషన్స్ అనుకున్న దానికి. ఈ గణపతి ఆలయంలో మేము ఈరోజు ఎంతమంది మీట్ అవుతూ మా
సినిమా పేరు కూడా పూజ చేసి మమ్మల్ని సగౌరవంగా పంపిస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్.